డియర్ స్టూడెంట్స్, మన ఈ ఫిజిక్స్ క్లాస్లో మనం డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనే దాని గురించి నేర్చుకుంటూ ఉన్నాం. సో ఆ డిస్పర్షన్ ఆఫ్ లైట్లో ఆ ప్రిజం అనేది ఎలా పనిచేస్తుంది, దాని గుండా వచ్చేటువంటి ఎమర్జెంట్ రే, అది ఆ ఎమర్జెంట్ యాంగిల్, వాటి గురించి అన్నిటి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఆ డిస్పర్షన్ ఆఫ్ లైట్ వలన మనకి డైలీ లైఫ్లో ఉండేటువంటి అప్లికేషన్స్ గురించి మనం చూసినట్లయితే వాటిలో ఒకటి ఇంద్రధనుస్సు అండి. ఇంద్రధనుస్సు, ఓకే, రెయిన్బో ఎప్పుడు కనపడుతుంది అంటే రెయిన్ వచ్చినప్పుడే కనపడుద్ది, అంతే కదండి. వర్షం రాకుండా మనకి ఇంద్రధనుస్సు ఎప్పుడైనా కనపడుద్దా? ఎప్పుడు కనపడదు. ఓకే, అది బౌ షేప్లో ఉంటుంది. ఓకేనా, బౌ అంటే ఏంటి? మనం బాణం వేసేటప్పుడు ఇలా ఉంటుంది కదా, బాణం వేసేటప్పుడు ఇలా ఉంటుంది కదా. మీకు ఇలా మనం ఈ బాణాన్ని ఎలా వేస్తాం కదండి, ఇదే కదా బాణం, ఇది ఎట్లా ఉంటుంది. సో ఇందులో ఈ ముందున్న పార్ట్ని ఏమంటే బౌ అంటాం. సో ఆ షేప్ ఎలా ఉంటుందంటే బౌ షేప్లో ఉంటుంది అనమాట. ఆ బౌ షేప్ ఉంటుంది కాబట్టి అది వర్షంలో వస్తుంది కాబట్టి దీనికి రెయిన్బో అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, సరే. అయితే ఈ ఇంద్రధనుస్సు ఏర్పడటం అనేది ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తే ఇక్కడ ఒక్క డ్రాప్లో మనకి కలర్స్ కనపడతాయని మనం చెప్పుకున్నామండి. ఇక్కడ మరి వర్షం పడేటప్పుడు నంబర్ ఆఫ్ డ్రాప్స్ పడతాయి, కొన్ని థౌజండ్స్ ఆఫ్ డ్రాప్స్ పైనుంచి కింద పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే సన్లైట్ ఆ రెయిన్ డ్రాప్ మీద పడుతుందో ఆ రెయిన్ డ్రాప్ మీద నుంచి మనకి ఆ లైట్ డిస్పర్షన్ జరిగి ఆ డిస్పర్షన్ అనేది ఎలా మనకి విజిబుల్ అవుతుందా అంటే ఒక కోన్ షేప్లో ఏర్పడుతుందంటండి. ఇదిగో ఇలాగా ఒక కోన్, ఈ షేప్లో కలర్స్ ఇలా ఏర్పడటం జరుగుతుందంట. డిఫరెంట్ కలర్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఓకేనా, ఈ కలర్స్ మరి ఎలా వచ్చినప్పుడు మనకి ఎలా ఎందుకు కనపడవు అంటే, ఇదిగో మనం ఎక్కడెక్కడ ఉన్నాము, భూమి మీద ఎక్కడెక్కడ ఉన్నామండి, ఇక్కడ నుంచి చూస్తున్నాం మనం. ఇది ఈ భూమి మీద ఈ పైన ఉన్న పార్ట్ వరకే మనకు కనపడుతుంది. ఈ భూమి మీద పైన ఉన్న పార్ట్ వరకే మనకు కనపడుతుంది, కానీ ఇంకో పక్కన ఉన్నటువంటి పార్ట్ మనకు కనపడదు అనమాట. కాబట్టి ఈ పార్ట్ వరకే కనపడుతుంది కాబట్టి మనకు అలాగా అర్ధచంద్రాకారం లాగా లేకపోతే ఒక బౌ షేప్లో ఇది ఏర్పడటం జరుగుతుంది. ఓకేనా, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇది ఇప్పుడు చెప్పాను కదా, డిస్పర్షన్ ఆఫ్ లైట్. వెన్ లైట్ రేస్ ఫ్రమ్ సన్లైట్ రీచెస్ అవర్ ఐస్ through the raindrops, thousands of raindrops, let me tell you, millions of raindrops. ఓకే, వాటి నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది అంటే, ఇదిగో ఇలాంటి ఒక కోన్ షేప్లో ఏర్పడటం జరుగుతుంది. అది ఆ కోన్ షేప్లో కూడా ఎక్కడ ఏర్పడుతుంది అంటే 40 degrees నుంచి 42 degrees యాంగిల్ మధ్యలోనే ఇది ఏర్పడటం జరుగుతుంది. ఓకేనా, ఈ 40-42 degrees మధ్యలో అది ఎప్పుడైతే మనకి విజిబిలిటీ వస్తుందో అంటే సన్లైట్కి మన దగ్గర ఉన్నదానికి ఇలాగా ఈ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ 42 degrees మాత్రమే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మనకి అది కనిపిస్తుంది అన్నమాట, లేకపోతే కనిపించదు. ఓకేనండి. సో దీనికి మీకు టెక్స్ట్ బుక్లో ఒక యాక్టివిటీ కూడా ఉంటుంది. ఏంటంటే, ఒక వాటర్ డ్రాప్ ఇలా ఉందనుకోండి, ఈ వాటర్ డ్రాప్ మీదకి లైట్ కనుక ఇలా పడినట్లయితే
ఇలా పడినట్టయితే ఇది రిటర్న్ అయ్యి మన దగ్గర కనపడేటప్పుడు ఇక్కడ వచ్చేటువంటి యాంగిల్, ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో వచ్చేటువంటి యాంగిల్ అనమాట. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే లైట్ ఇలాగా దీని మీద పడిన తర్వాత మన దగ్గరికి వచ్చేటువంటి ఈ యాంగిల్ 42 degrees, అరౌండ్ 40 and 42 వాటి మధ్యలో కనుక ఆ యాంగిల్ ఉన్నట్లయితే మనకి స్పష్టంగా ఆ యొక్క రెయిన్బో అనే దాన్ని మనం చూడవచ్చండి. ఓకే, ఇది ఎందుకని వర్షం ఉన్నప్పుడు మాత్రం వస్తుందంటే ఇది బ్యూటిఫుల్ ఫినామినా ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఓకే, ఒక్కొక్క డ్రాప్ నుంచి అన్ని డ్రాప్స్ నుంచి కూడా ఇలాగా రిఫ్రాక్షన్ జరగటం వలన మనకి లైట్ డిస్పర్స్ అయిపోతుంది. ఆ డిస్పర్స్ అయిపోయినటువంటి లైట్ దాన్ని మనం చూస్తాము. కాబట్టి అది ఎలా ఉంటుందంటే ఇది ఒక కోన్ షేప్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు, శంకు ఆకారంలో ఉంటుందన్నమాట. ఆ శంకు ఆకారంలో ఏర్పడింది సగం నుంచి మాత్రమే మనం చూడగలం, కొంతవరకు కొంత పార్ట్ మాత్రమే, ఇంకో కొంత పార్ట్ అది మనం చూడలేంది కాబట్టి మనకు కనపడుతుంది. ఓకేనండి. సో ఈ రకంగా మనకి రెయిన్బో అనేది ఏర్పడటం జరుగుతుందన్నమాట. అయితే ఈ రెయిన్బో ఏర్పడినప్పుడు మనకు కనపడేటువంటి ఆ లైట్స్ ఉంటాయి కదా, ఏమంటారు అవి కలర్స్, విబ్జిఆర్ అనేటువంటి కలర్స్. ఈ కలర్స్లో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, రెడ్ కలర్కి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, హైయెస్ట్ వేవ్ లెంత్, మ్యాక్సిమం వేవ్ లెంత్. ఓకేనా. తర్వాత ఒక రిలేషన్ ఉంటుందండి మనకి. ఏంటి రిలేషన్ అంటే V = C = న్యూ ల్యాండా అని. C = న్యూ ల్యాండా అని. C అనేది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. సరే, మనం వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ కాదు, ఎయిర్ లేకపోతే మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అనుకున్నట్లయితే అది V అనుకుందాం. దట్ V = ఈ న్యూ బదులు ఏం రాద్దాం అంటే F రాద్దామండి. F అయినా రాయొచ్చు, న్యూ అయినా రాయొచ్చు. ఎఫ్ అన్నా న్యూ అన్నా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఈ ఈక్వేషన్లో V అనేదేమో వెలాసిటీ ఆఫ్ లైట్, కాంతి యొక్క వేగం. అలాగే ఎఫ్ అంటేనేమో ఎఫ్ కానీ న్యూ కానీ ఏదైనా సరే ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. ఓకే, పౌనఃపున్యం, కాంతి పౌనఃపున్యం. ఓకే, లాంబ్డా అంటే కాంతి తరంగ దైర్ఘ్యం, వేవ్ లెంత్ ఆఫ్ లైట్. కాంతి తరంగ దైర్ఘ్యం. ఓకేనా. సో ఇందులో మనం గమనించి చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ ఈక్వేషన్లో V F లాంబ్డా అనే దానిలో C అనేది, ఈ V అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే ఇదిగో ఈ యొక్క ఏమంటారు, ఇది లాంబ్డాకి అలాగే ఫ్రీక్వెన్సీకి కూడా ఈ వేవ్ లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే తరంగ దైర్ఘ్యం ఎక్కువైన కొలది మనం ఈ యొక్క కాంతి యొక్క వేగాన్ని కూడా ఎక్కువైనట్టుగా మనం గమనించవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఇంకో విషయం కూడా తెలుసండి, ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n అనేది ఎలా ఉంటుంది అంటే n ప్రపోర్షనల్ టు 1/v1. సో n1v1 = కాన్స్టెంట్ అని నేర్చుకున్నాం మనం. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ లైట్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ వేవ్ లెంత్కి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది, దీన్ని బట్టి చెప్పాలంటే ఇది కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నమాట. అంటే వేవ్ లెంత్ పెరిగినప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉండటం వలన రెడ్ కలర్కి తక్కువ యాంగిల్ ఆఫ్ డీవియేషన్
ఉండటం జరుగుతుంది అనమాట. అది తక్కువగా విచలనం చెందుతుంది. ఓకే, సో ఈ తక్కువగా విచలనం చెందటం వల్ల మనం నేచర్లో గమనించే ఒక విషయం ఏంటంటే, మనం పొద్దున పూట సాయంత్రం పూట సూర్యుడు ఎర్రగా ఉండటం గమనిస్తామండి. సన్లైట్ ఎర్రగా ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. అయితే మిగతా టైమ్స్లో అయితే మనకి వైట్గా అనిపిస్తుంది. మరి రెడ్ కలర్గా ఎందుకు అనిపిస్తుంది అంటే దానికి ఉన్నటువంటి ఈ యొక్క మినిమం డీవియేషన్ అనే దాన్ని మనం చెప్పొచ్చు అనమాట. సో దీనివల్ల అదేమవుతుందంటే తక్కువ విచలనం చెందటం వలన ఉదయకాలము లేకపోతే సాయంత్రం మనకు సూర్యుడు ఎర్రగా కనపడటానికి గల కారణం ఏంటంటే ఇదిగో ఈ యొక్క డిస్పర్షన్ ఆఫ్ లైట్లో మినిమం డివియేషన్, కాంతి విచలనం ఆ ఎరుపు రంగుకి తక్కువ. సో అందువలన ఉదయకాలము సాయంకాలం మనకి సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడండి. ఓకే, ఇంకా మిగిలిన టైమ్స్లోకి వచ్చేటప్పటికి అన్ని కలర్స్ కూడా ఇక్కడ నెక్స్ట్ ఇంకొక టాపిక్లోకి మనం వెళ్తాం. ఇప్పుడు స్కాటరింగ్ అనే దాని గురించి నేర్చుకోవాలి. ఈ స్కాటరింగ్ అనేది కూడా మనం చూస్తే స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ కాంతి పరిక్షేపణం. ఈ కాంతి పరిక్షేపణం అనేదాన్ని మనం చూసినట్లయితే ఈ కాంతి పరిక్షేపణలో కూడా ఎరుపు రంగు యొక్క పరిక్షేపణ కోణం ఎరుపు రంగుకి అది తక్కువగా ఉండటం వలన అదేమవుతున్నాయంటే చూడండి, ఇందులో మనం ఈ తరంగ దైర్ఘ్యం వేవ్ లెంత్ అనేది రెడ్ కలర్కి ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం. అంతేనండి. దీనికి ఇది ఎక్కువ ఉందంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. వేవ్ లెంత్ ఏమో ఎక్కువ ఉంటుంది. వేవ్ లెంత్ అంటే తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం తక్కువ ఉంటుంది. ఓకేనా. దీనికంటే మిగతా వాటన్నిటి కూడా పౌనఃపున్యం ఎక్కువే. ఈ చివరున్నటువంటి విబ్జిఆర్లో చివరున్నటువంటి ఈ వైలెట్ అనేటువంటి కలర్, ఈ వైలెట్ కలర్ అనే దానికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అన్నమాట. ఓకేనా. అలాగే తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. సో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు వేవ్ లెంత్ను బట్టి వేవ్ లెంత్ పెరిగే కొలది దాని యొక్క స్పీడ్ కూడా పెరుగుతుందని మనం ఇదిగో ఇక్కడ ఈ ఈక్వేషన్ ద్వారా గమనించవచ్చు. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ వేవ్ లెంత్ అని చెప్పొచ్చు. సో వేవ్ లెంత్ పెరిగినప్పుడు వెలాసిటీ ఆఫ్ దట్ వేవ్ ఆల్సో ఇంక్రీజెస్. హియర్ ఇట్ ఈజ్ నాట్ డిపెండెడ్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. ఓకేనండి. ఫ్రీక్వెన్సీ వలన ఇది జరగదు. ఫ్రీక్వెన్సీ అలాగున్నా సరే లైట్ యొక్క వేవ్ లెంత్ని బట్టి ఇది ఇలా మార్పులు చెందటం, వేగంలో వచ్చేటువంటి మార్పులు రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వేగం ఉంటుందని మనం ఇందులో ఐడెంటిఫై చేయాలి. ఓకే, రైట్. ఇకపోతే ఎందుకు మరి ఉదయం సాయంత్రం ఎర్రగా ఉంటుంది ఆకాశం అంటే ఒక కారణం, ఉదయకాలం సాయంకాలం సూర్యుడు చాలా దూరం నుంచి మనకి చేరటానికి ఏ లైట్ ఏ కలర్ ఫస్ట్ మనకు చేరుతుందో, ఏ కలర్ మనకి ఫస్ట్ చేరుతుందో ఆ కలర్నే మనం చూడగలుగుతామండి. కాబట్టి దూరం నుంచి వచ్చేటప్పుడు వెలాసిటీ ఆఫ్ లైట్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ వేవ్ లెంత్. యాజ్ ద వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ ద మోస్ట్, లేకపోతే హ్యావింగ్ హైయెస్ట్ వాల్యూ ఇన్ ద ఈ విబ్జిఆర్. ఓకే. సో వెలాసిటీ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ అదర్ కలర్స్. మిగిలిన కలర్స్ అన్నిటికంటే కూడా రెడ్ కలర్ యొక్క వేగం ఎక్కువ ఉంటుందండి. కాబట్టి రెడ్ కలర్ అనేది మన దగ్గరికి మొదటగా చేరుతుంది. కాబట్టి మనకి ఆ సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు అన్నమాట. ఓకే. తర్వాత ఇంకా పైకి వెళ్ళే కొందికి
మిగతా కలర్స్ కూడా వచ్చేస్తాయండి. సో మిగతా కలర్స్ అన్నీ కూడా వచ్చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే స్కాటరింగ్ జరిగిపోతుంది. స్కాటర్ అయిపోతాయి. ఆ గాల్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్నిటితో కూడా ఆ లైట్ పడినప్పుడు అది స్కాటర్ అయిపోద్ది. ఆ స్కాటర్ అయిపోయి ఏమవుతుంది అంటే అన్ని కలర్స్ కలిసి మనకు వైట్గా అనిపిస్తుందండి. అన్ని కలర్స్ కలిసి మనకు వైట్గా అనిపిస్తుంది. మరి ఆకాశం అయితే చూస్తే మనం నీలం కలర్లో చూస్తాం. వై ఇట్ ఈజ్ ఇన్ బ్లూ కలర్? ఓకే, ఇప్పుడు దానికి సంబంధించి ఒక చిన్న విషయం ఏంటంటే గాల్లో ఉన్నటువంటి పార్టికల్స్లో ఎక్కువ శాతం ఉన్నటువంటి N2 అండ్ O2. N2 అండ్ O2. N2 అనేదేమో నైట్రోజన్ అండి, నైట్రోజన్. ఇదేమో ఆక్సిజన్. గాలిలో ఉన్న నైట్రోజన్ మరియు ఆక్సిజన్ కణాలు, ఆ మాలిక్యూల్స్, ఆ అణువులు, ఓకే, ఆక్సిజన్ మరియు నైట్రోజన్ అణువులు, ద మాలిక్యూల్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ ద బేసిక్ కాజ్ ఫర్ ద బ్లూ కలర్ ఆఫ్ స్కై అని మనం చెప్తాం అనమాట. ఓకేనా? ఆకాశం నీలం రంగులో కనిపించడానికి గల కారణం ఏంటంటే గాలిలో ఉన్నటువంటి ఇగో నైట్రోజన్ మరియు ఆక్సిజన్. ఓకేనా? అయితే అసలు స్కాటరింగ్ అంటే ఏంటి అనేదాన్ని మనం చూస్తే, సపోజ్ ఒక మాలిక్యూల్ ఇలాగా ఉందనుకోండి. ఈ మాలిక్యూల్ ఎలా ఉంటే దీని చుట్టూ ఇదిగో ఇలాగేదో ఇలా మనము ఆర్బిట్లో ఉంటాయని అనుకున్నాం కదా, కెమిస్ట్రీలో చెప్తారు కదా మీకు, ఇలా ఉన్నాయి అనుకున్నట్లయితే ఇప్పుడు ఒక లైట్ ఇలాగ దీని మీదకి ఇన్సిడెంట్ చేసామనుకో. ఈ ఇన్సిడెంట్ చేసిన తర్వాత ఈ యొక్క మాలిక్యూల్ని ఇది ఢీకొట్టిన తర్వాత ఈ లైట్ అనేది ఏమవుతున్నాయంటే రకరకాల డైరెక్షన్స్లోకి విడిపోతుంది అన్నమాట. ఓకేనండి? సపోజ్ మనం ఒక పోల్ లేకపోతే ఒక చిన్న టార్గెట్ ఏదైనా పెట్టి ఒక రాయి పెట్టి అదే పని కొడుతున్నాం అనుకోండి. అన్ని రాళ్ళు దానికి తగలాల్సిన పనిలే, అన్ని రాళ్ళు దానికి కరెక్ట్గా తగలాల్సిన పనిలే, అన్ని రాళ్ళు కూడా దానికి ఒకే యాంగిల్లో తగలాల్సిన పనిలే. సో రకరకాల యాంగిల్స్లో రకరకాల డైరెక్షన్స్లో ఆ టార్గెట్కి మనం వేసేటువంటి స్టోన్స్ రీచ్ అవుతాయండి. ఎప్పుడైతే దానికి తగులుతాయో తగిలిన తర్వాత అవి తగిలిన దగ్గర నుంచి అవి డీవియేట్ అయిపోతాయి, స్కాటర్ అయిపోతాయి అని చెప్తారు ఇక్కడ. ఓకేనా? స్కాటరింగ్ అంటే అదనమాట. ఇప్పుడు సపోజ్ ఒక ఎలా చెప్పాలంటే మీకు ఒక తుమ్ము వచ్చిందనుకోండి, ఏమనుకోవద్దు మీరు, తుమ్ము వచ్చిందనుకోండి. తుమ్ము వచ్చినప్పుడు ఆ తుమ్ము ఇక్కడ ముక్కులో నుంచో నోట్లో నుంచో దాని పార్టికల్స్ బయటకు వస్తాయి. అవి ఏ డైరెక్షన్స్లో వెళ్తాయి అంటే ఎవరు చెప్తారండి? ఎవరికి తెలియదు. ఓకే, సో దే గో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ యాజ్ దే లైక్, డిఫరెంట్ స్పీడ్స్, డిఫరెంట్ వెలాసిటీస్. ఓకే, సో ఆ పార్టికల్స్ అన్నీ కూడా చెల్లాచెదురు అయిపోతాయి అన్నమాట. ఆ చెల్లాచెదురు అవటాన్ని ఏమంటాం అంటే స్కాటరింగ్ అంటాం. స్కాటర్ అంటే చెల్లాచెదురు అయిపోవటం. ఓకేనా? ఇక్కడ లైట్ కూడా ఏమవుతుందంటే మాలిక్యూల్కి ఎప్పుడైతే తగులుతుందో తగిలినటువంటి లైటు స్కాటర్ అయిపోతుంది. ఈ స్కాటర్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే దీనిలో ఒకలాంటి వైబ్రేషన్స్ వస్తాయి అంటండి. సో ఆ వైబ్రేషన్స్ మనకి ఎలా కనపడతాయి అంటే ఆ లైట్ వేరియేషన్ వచ్చినట్లుగా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఈ వేరియేషన్స్ వలన ఈ వైబ్రేషన్స్ ఆఫ్ పార్టికల్స్ ఇవన్నీ గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్తో లైట్ ఇలా ఢీకొట్టినప్పుడు, పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ ఢీకొట్టినప్పుడు అవి స్కాటర్ అయిపోవటం వలన అన్ని కలర్స్ కూడా స్కాటర్ అయిపోయి చివరికి మనకి వైట్ కలరే బయటకు వచ్చినట్టు అవుతుంది అనమాట. తీరా మరి పైకి చూసినప్పుడు ఎందుకని నీలం రంగులో ఉంటుంది మరి ఇదంటే, ఇప్పుడు ఈ యొక్క విబ్జిఆర్లో ఇక్కడ వేవ్ లెంత్ ఎక్కువ అండి. ఇలా వచ్చినప్పటికి ఈ తక్కువ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఈ రీజియన్ వైలెట్, ఇండిగో, బ్లూ. ఓకేనా? వైలెట్, ఇండిగో, బ్లూ ఈ రీజియన్లో ఉన్నటువంటి ఈ కలర్సే మనకి కనపడతాయి అన్నమాట. ఇవన్నీ ఒకలాగా ఉండటం వల్ల మిక్స్ అయిపోయి ఉండటం వల్ల మనకి అది బ్లూ కలర్గా కనపడటం జరుగుతుంది. ఓకేనా? దీనికి గల బేసిక్ కారణం ఏంటంటే కాంతి పరిక్షేపణం అని చెప్తాను అనమాట. ఈ కాంతి పరిక్షేపణం
స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే దానికి భారతదేశంలో ఒక సైంటిస్ట్ దీని గురించి అధ్యయనం చేశారండి. స్కాటరింగ్ ఆఫ్ లైట్, కాంతి పరిక్షేపణం. సర్ సివి రామన్ మీ టెక్స్ట్ బుక్లో ఉంటారండి, ఆ ఫోటో ఉంటుంది చూడండి. సర్ సివి రామన్ అనేటువంటి ఆయన ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే దాని మీద ప్రయోగాలు చేశారు. ఓకే, రామన్ ఎఫెక్ట్ అని ఒకటి ఉందండి. ఆ రామన్ ఎఫెక్ట్ ఏంటంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి లైట్ రేని ఒక లిక్విడ్ మీద ఇన్సిడెంట్ చేసిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఆ లిక్విడ్ నుంచి బయటకు వచ్చిన దానికి కొంత చేంజ్ వచ్చిందంట. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఓకేనా? సో ద ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ దట్ ఈజ్ నోన్ యాజ్ రామన్ ఎఫెక్ట్ అని చెప్పారు. దాన్ని రామన్ ఎఫెక్ట్ ఆయన పేరు మీద చెప్పారండి, రామన్ ఎఫెక్ట్. దీనికి గాను ఈయనకి 1928లో అనుకుంటా బహుశా ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఓకే, సో సర్ సివి రామన్ అనేటువంటి ఈయన స్కాటరింగ్ ఆఫ్ లైట్ యొక్క ఫినామినాలో లిక్విడ్స్లో ఈయన పర్టికులర్గా బెంజిన్ అనేటువంటి లిక్విడ్ని తీసుకుని దాని గుండా లైట్ని పాస్ చేశారండి. గాల్లో వెళ్ళినప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏం మారలేదు, కానీ ఈ బెంజిన్ అనేటువంటి లిక్విడ్ గుండా వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే ఆ పంపించినటువంటి లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ వచ్చిందంట. ఓకే, ఆ ఫ్రీక్వెన్సీలో వచ్చేటువంటి ఆ మార్పుని ఈ సివి రామన్ గారు కనిపెట్టారు కాబట్టి దీన్ని రామన్ ఎఫెక్ట్ అని అప్పుడు చెప్పడం జరిగింది. సో అలా కనిపెట్టడం వలన ఏం జరుగుతుంది అంటే అక్కడ అందులో ఉన్నటువంటి వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆ మీడియం ఏదైతే ఉందో దాని గుండా పాస్ చేసినప్పుడు దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవటానికి ఈ యొక్క రామన్ ఎఫెక్ట్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పుకున్నారండి. ఓకేనా? తర్వాత కాంప్టన్ ఎఫెక్ట్ అని కూడా ఒక ఆయన కనిపెట్టారు. అదేంటంటే సముద్రంలో ఆయన ట్రావెల్ చేస్తున్నాడంట. సముద్రంలో ట్రావెల్ చేస్తూ ఉండి అక్కడ నీళ్ళలోకి చూస్తే నీళ్ళన్నీ కూడా నీలంగా ఉండటం గమనించాడు ఆయన. బ్లూ కలర్లో ఉండటం గమనించాడు. ఎందుకని బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్ అని గమనిస్తే దానికి సంబంధించినటువంటి ఆ విషయాన్ని ఆయన ఎలా చెప్పాడంటే లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ ద సన్ అండ్ రీచెస్ దిస్ సీ వాటర్ త్రూ ద పార్టికల్స్, నంబర్ ఆఫ్ పార్టికల్స్, మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఓకే, N2O2 అని మనం చెప్పుకున్నాం. ఇలా మిగతా పార్టికల్స్ ఎన్నో ఉన్నాయి అక్కడ. ఆ పార్టికల్స్ అన్నిటి కూడా ట్రావెల్ చేసిన తర్వాత అన్ని లైట్స్ స్కాటర్ అయిపోయి ఇకపోతే ఏది స్కాటర్ అవ్వకుండా ఇలా అయిపోయింది అంటే ఇదిగో ఈ విబ్జిఆర్లో ఈ బ్లూ కలర్ ఇది స్కాటర్ అవ్వకుండా మిగిలిపోయిందనమాట. సో మనకు కనపడేటువంటి ఆ నీళ్లు ఏ కలర్లో ఉంటాయి అంటే అదిగో స్కై బ్లూ, ఆ బ్లూ కలర్లో ఉండటానికి గల కారణం ఆయన చెప్పాడండి. అది కాంప్టన్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, మన దేశానికి సంబంధించిన ఈ సర్ సివి రామన్ అని ఆయన 1928లో ఈయనకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఓకే, ఈయన పేరు మీదే మనకి February 28న మనం సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం కూడా జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇదండి dispersion of light and the scattering of light we have in this chapter, human eye and colorful world. ఇది దాదాపుగా అయిపోయినట్లే. ఇంకేదైనా ప్రాబ్లమేటిక్ విషయాలు ఉంటే నెక్స్ట్ క్లాస్లో మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఆ పార్ట్కి వెళ్ళిపోదాం. అది ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డెరివేటివ్స్ ఏమంటారు, డెరివేషన్స్ ఉంటాయి, లేకపోతే ఈక్వేషన్స్ పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్లో
ఏ ఈక్వేషన్ ఏ సందర్భంలో ఎక్కడ వాడాలి, వాడిన తర్వాత వాటికి ఎలాగా సంబంధించిన విలువలు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ చాప్టర్స్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.